హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. నేను మీ అంజితా శ్రీనివాస్. ఇవాళ బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా. ఇవాళ మా వారికి వీక్ ఆఫ్. సో వీక్ ఆఫ్లో ఇంట్లో మేము ఇద్దరమే ఉంటే అసలు ఏం పనులు చేస్తాం అంటే జనరల్గా ఎక్కువ పెండింగ్ వర్క్సే చేస్తాం. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పిన. ఈరోజు ఇంట్లో ఉన్న బట్టలు పిల్లలు పట్టను అన్నీ తీసేయాలనుకుంటున్నా, గ్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ తీసుకెళ్ళి వేరే పిల్లలకి ఇచ్చేద్దామని కూడా అనుకుంటున్నా. అది ఈరోజు అవుతుందో అవ్వదో తెలియదు, కానీ చదువుడు అయితే ఈరోజు అవ్వాలి. ఇంటి నిండా బట్టలే ఉంటాయి. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఇంట్లో బట్టలు తప్ప ఇంకేం లేవా, అన్నిగానం బట్టలు ఏంది అని. చాలా ఉతికే ఉంటాయి, ఆరేసేవి ఉంటాయి, ఆరేసినవి మడతేసేవి ఉంటాయి, మడతేసేవి అట్లా సర్దిరేవి ఉంటాయి. దీని అన్నిటికీ తోడు సెల్ఫ్లలో ఇంకా ఎక్కువ బట్టలు ఉంటాయి. చుట్టుపక్కల పిల్లలు గీసిన నా కన్నమ్మనే ఇదంతా గీసేది, లక్కోడు ఏం గీయడు. కన్నమ్మ చేసే పనులే ఇవన్నీ. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక్కడ ఉన్న ఈ బట్టల కుప్పని మడత పెట్టాలి. మా ఆయన ఇప్పుడు నాకు టెండర్ వేసిందనే ఇదిలో చూస్తున్నాడు. ఇన్ని అను ఇది కాకుండా ఆరేసిన బట్టలు ఇంకా కుప్పు ఉంది, ఉతికే బట్టలు ఇంకెక్కువ కుప్పు ఉంది. మా ఆయనకి సగం దిగులు, ఎప్పుడు ఈ బట్టలు చదురుడు పెట్టుడు తీసుడు ఇదే ఉందనుకుంటున్నాడు. దోమలు ఎందుకు కొట్టుకుంటున్నావే? అవునా? శుద్ధపూస అలా కూర్చొని ఏం చేస్తున్నావు బుజ్జి? దోమలు. నువ్వు మాట్లాడమంట అసలు ఏమి. నువ్వు ఇంట్లో వేసే పంచులు నా మీద రాక్షసుడు లెక్క చేసేవి చెప్పచ్చు కదా. ఇంట్లో 2 మంచాలు నాకు ఈ మంచం ఎందుకే? అది ఇంకా మన ఇంటికి ఎవరు వస్తుంది? ఈ రూమ్లో ఒక మంచం, ఆ రూమ్లో ఒక మంచం, అదే వేద్దామని. హాల్లోనా? అది ఎన్ని రోజులైంది కొని? 2 ఏళ్ళలో ఒక్కసారి ఉన్నా వాడినావా? అవునవును. సరే, ఇప్పుడు ఇవన్నీ అజ్జుడురి ఈ పోస్టర్ వేయించినాం దానికి ఎత్తి. ఇంట్లో పిల్లలు అనుకుంటాం కానీ మామూలుగా లేరు తెలుసా, ఇంత ఘోరంగా. అసలు మేము ఆ స్టిక్కర్ ఎందుకు వేయించినాం తెలుసా? ఇదిగో ఈ హోల్స్ ఉన్నాయా ఆ 2, అదేమైంది తెలుసా? ఇంటికి వచ్చిన కొత్తలో టీవీ ఫిట్టింగ్ చేద్దామని చెప్పి అవతల పక్క నుంచి యూతల పక్కకి కొత్త టీవీ అప్పుడు డ్రిల్ పెట్టినారు. డ్రిల్ పెట్టుడికి మొత్తం పెద్ద బొక్కనే పడింది. ఇది మేము బిల్డర్ కట్టిన దగ్గర తీసుకున్నాం, కట్టిన ఇల్లు అనమాట మేము కొనుక్కున్నది. అంత వందనంగా ఉంది. నేను రెనోవేట్ అని ఎందుకంట అంటే ఇందుకే. ఈ ఇల్లు పెద్ద గట్టిగా లేదు. అవతల హోల్ పెడితే యూతలకి పెద్ద బొక్కలు, అవి కూడా మామూలుగా కాదు, ఎంత పెద్దవి తెలుసా? ఆడొకటి ఈ పక్క కూడా ఉంటాయి, ఒక 2 మొత్తం 4 హోల్స్ పడ్డాయి, పెద్దవి. ఇంకా అంతే, వాటిని మళ్ళీ సిమెంట్ పెట్టి పూపిచ్చి దాని మీద స్టిక్కర్ వేయించినాము, వాల్పేపర్ కనబడకుండా వచ్చిన కొత్తలో. కానీ మన పిల్లలు చిచ్చర పిడుగులు వాళ్ళు ఏడుంచుతారు, మొత్తం పీకి పడి. అందరూ అంటారు కలర్ లేపేయమని. ఒకరోజు నేను మీకు చూపిస్తా ఇంట్లో ఉన్న కళాఖండాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపిస్తా ఒకరోజు సపరేట్. అదే ఒక వ్లాగ్ తీస్తా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అసలు కన్నమ్మ కన్నోడైతే వాడు తక్కువ, కానీ చిట్టమ్మ అయితే చాలా ఎక్కువ. అసలు ఇంట్లో అంతా ఆమెనే. ఆమె ఒక కార్టూన్ ఆర్టిస్ట్ అనుకుంటా నేను, అంటే డ్రాయింగ్ చేసేవాళ్ళని ఏమంటారు, ఆర్టిస్ట్. మరి హీరోయిన్లను కూడా ఆర్టిస్ట్ అని అంటారు కదండి. యాక్టింగ్ ఆర్టిస్టులు, రైటింగ్ డ్రాయింగ్ అందరూ ఆర్టిస్టులే. అయితే అది చూపిస్తా. ఈ కలర్ లేపిద్దామంటేనేమో పేపర్ కొట్టాలి, తర్వాత లప్పం కొట్టాలి అని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిర్రు. అదేందో నాకు అర్థం కాదు. నాది మా ఆయనది మొహాలు చూస్తే 10 రూపాయలు అయ్యే పనిని 100 రూపాయలు అంటారు. మరి ఎట్లా కనిపిస్తామో ఏమో మేము. అయినా ఇప్పుడు పేపర్ కొట్టాలంటే ఇంట్లో పిల్లలతో అవ్వదు, ఇంట్లో ఉండి మనం చేయలేం కాబట్టి ప్రజెంట్ అది పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా అన్నీ మార్చాలి. మార్చిన రోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇప్పుడైతే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. షురు చేద్దామే బుజ్జి.
ఫస్ట్ ఏం చేయను నేను ఇప్పుడు? నువ్వు ఎందే అది నడవ నీకు వస్తలే నువ్వు పని చేస్తావు అన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తావు కదా. ఈయన చేసే పని నేను చెప్పనా? నేను కనిపిస్తున్నానో లేదు, ఇట్లా కూర్చొని చెప్తా. ఈయన చేసే పని నేను చెప్పనా? కూర్చున్న కాడి నుంచి లేవాడు, చెయ్యి కింద 36 పనులు నేను చేస్తే పైన ఇట్లా చేసి నేనే చేసిన అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. చూసేటోళ్ళు కూడా నువ్వే ఏదో చేస్తున్నావు అన్నట్టు ఫీల్ అవుతారు. నువ్వేం చెయ్యవు. ఈయన ఏదైనా పనిలో ఉంటే ఇప్పుడు ఈడున్నాడా అంతే, చూసిరా కుర్చీ మీదకించి దిగకుండా చేస్తాడు. చూస్తూ ఉండండి మీరు. నేనే 10 సార్లు అటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, ఇవి తేవాలి, ఇటు పెట్టాలి, అటు చేయాలి, అట్లా వేయాలి. ఇట్లా కూర్చొని నేను చేయలేనా? అందరు వైఫ్ లో పరిస్థితి ఇదే. హస్బెండ్ ఏదో చేస్తున్నట్టు చేస్తారు కానీ ఏం చేయరు. వాళ్ళ కింద 10 సార్లు తిరిగే కంటే మనం చేసుకున్న నయం అనిపిస్తుంది. కాకపోతే వదిలేసింది అనుకో, ఫోన్ ఒత్తుకుంటా ఉంటాడు కదా, నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. ఆయన ఫోన్ ఒత్తుకుంటా నిమ్మలంగా కూర్చొని ఉంటే నాకు ప్రాణం ఒప్పదు. ఇంక ఇక్కడ ఇద్దరం కలిసి చదువుతున్నాము. జనరల్గా నేను ఎందుకు చదవను అంటే, వేసేటప్పుడేమో నాకు ఏవి నచ్చవు, అదే తీసి పక్కన వేసేద్దాం అన్నప్పుడేమో అరే ఇది ఇంత బాగుంది దీన్ని తీసేయాలా, అరే ఇది ఇంత బాగుంది దీన్ని తీసేయాలా అని చెప్పి అస్సలు తీయనిక నాకు దరియదనమాట. ఎత్తి పెట్టుకొనే ఉంటా. అదే మా వారైతే అట్లా ఉండరు. ఆయన ఒక్కసారి పిల్లలకి అది ఉపయోగపడట్లేదా, అట్లా అయితే ఎందుకు ఇక్కడ ఎత్తి పెట్టుకొని మొత్తము మంచివి కూడా కనబడకుండా అయిపోతాయి కచరా అని చెప్పి తీసేస్తున్నారు. కొన్ని బట్టలు అయితే ఎంత కొత్తగా ఉన్నాయి తెలుసా. అంటే ఎదిగే పిల్లలు కదా, తొందరగా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక 2 సార్లు వేసి 3వసారి వేసేటప్పటికే వాళ్ళకి ఏదో ఒకటి చిన్నగా అయిపోతుంది. ఇంకోటి వీళ్ళు వేసే అల్లరికి, వీళ్ళు వేసే తిరుగుడికి మొత్తం ఏదన్నా ఒక చిన్న మరక అంటించుకున్నారంటే అంతే. ఇంకా అవి అందులోనూ వాషింగ్ మిషన్ వాష్ కాబట్టి అవి కొంచెం అంతగా పోవు, కొంచెం పోతాయి కానీ అంతగా పోవు. చాలా బట్టలు అయితే అసలు నాకు ధరిస్తూనే లేదు. వాళ్ళకి పట్టేటివేమో బాగా పాడైపోయినాయి, పట్టకుండా చిన్నగా అయిపోయినాయేమో కొత్తగా ఉన్నాయి. ఎంత కొత్తగా అంటే అసలు 1-2 సార్లు వేసుకొని పాడైపోయినాయి కదా, అసలు వేసినట్టు కూడా లేదు, అంత కొత్తగా ఉన్నాయి. కొన్ని ఏమో ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నేను మడత పెడుతున్న ఈ షర్ట్ ఉంది కదా, ఇదైతే ఎన్ని ఇయర్స్దో. అమ్మలు అంతే కొన్నిసార్లు పెద్దవి. నేను మోస్ట్లీ లక్కోడికి తెచ్చేటప్పుడు పెద్దవే తీసుకురావడానికి చూస్తా. ఇంకా కన్నమ్మకేమో దాని సైజువి సరిపోవు, వీడికేమో వీడి సైజువి సరిపోవు, అంటే రివర్స్ అనమాట. దానికి కన్నమ్మకి ఏంటంటే లూజ్ అయిపోతాయి, వీడికి ఏంటంటే పట్టకుండా అయిపోతాయి. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుర్తా పైజామా, అవి లక్కీవి. అయితే వాడికి అసలు ఒక్కసారి వేసి ఉంటా అంతే. ఎందుకంటే మనం ఇవన్నీ ఫెస్టివల్స్ టైంలోనే కదా వేసేది, మళ్ళీ పండగ వచ్చేటప్పటికి అస్సలు పట్టకుండా అయిపోతున్నాయి. ఇంక వేసినా కూడా అమ్మ నాకు ఇక్కడ గుచ్చుకుంటుంది అక్కడ గుచ్చుకుంటుంది అని అస్సలు వేసుకోవట్లే. కానీ ఇవన్నీ ఎన్ని రేట్లు పెట్టి కొన్నా తెలుసా, అన్నీ KLM, CMR వీటిల్లో కొన్న బట్టలు అనమాట ఇవి, కుర్తా పైజామా. ఎందుకంటే అవి చిన్న జనరల్ మామూలుగా అంటే వెళ్ళే స్టోర్లలో దొరకవు. జనరల్గా నేను వీళ్ళ డైలీ వేర్కి షాపింగ్ చేసేది ఎక్కడ, వెస్ట్ సైడ్లో జోడియోలో, నెక్స్ట్ ఇదేమంటారు రిలయన్స్ ట్రెండ్స్లో, మ్యాక్స్లో, ఇక్కడ తీసుకుంటూ ఉంటా. ఎక్కువ శాతం అయితే మేము కుకట్పల్లి నుంచి ఇక్కడ వచ్చేసాక అయితే ఎక్కువ శాతం జోడియోలోనే తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి తక్కువ ప్రైజెస్ పడతాయి, బట్టలు కూడా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటా అనమాట పిల్లలకి డైలీ వేర్కి. ఇంక ఇట్లా పార్టీగా ఫెస్టివల్ డ్రెస్సెస్ అంటే మాత్రం ఇంకా జోడియోలోనే ఇదేమంటారు CMR, KLM వీటిలో తీసుకుంటా. అక్కడ పోతే పిచ్చ రేట్లు చెప్తారు. అంటే వెళ్ళేది ఫెస్టివల్ టైంలోనే కదా, ఆ టైంలో సీజన్ కాబట్టి డిఫాల్ట్గా రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆ టైంలో వెళ్ళి, అందులోనూ అవి పెద్ద షాపింగ్ మాల్స్ కాబట్టి అసలు టూ మచ్ రేట్లు అనిపిస్తుంది. ట్రెడిషనల్ వేర్వి అంటే ఈ కుర్తా పైజామా ఇలాంటివి కొంచెం ట్రెడిషనల్గా ఉంటే అవి రేట్లు ఎక్కువ. అంత పెట్టి తెచ్చినా ఆ సారి పండగకి వేసినామంటే మళ్ళాసారి ఏదన్నా నెలకో 2 నెలలకు ఇంకో పండగ వస్తే అప్పటికే అసలు పట్టకుండా అయిపోతున్నాయి. అంటే పొట్టిగా అన్న అయిపోవడము, లేదంటే టైట్ అన్న అయిపోవడం జరుగుతుంది. ఇంకా అన్నని వేలు పెట్టుకొని ఒక్కసారి అనే వరకు నాకు అసలు ధరిస్తూనే లేదు. అందులోనూ నా బట్టల కాస్ట్ కంటే వీళ్ళ బట్టల కాస్ట్ చాలా ఎక్కువ. ఏదైనా పండగ వస్తే నాకు అయ్యే ఖర్చు కంటే పిల్లలిద్దరికి అంటే సింగిల్ పర్సన్కి అయ్యే ఖర్చే ఎక్కువ. అంటే బాబుకి కొంటే నాకు 3-4 జతలు కొనే దగ్గర వాడికి 1 జత కూడా వస్తలేదు. అదే కన్నమ్మకు కూడా అంతే. అది కాదు అసలు
పిల్లలది అంటే రెండు అంటే 2 నిమిషాల్లో అయిపోయింది. కానీ నాదైతే మరీ ఘోరం. అది చూసిరా అసలు నా బట్టలు ఎట్లా దొరికిందా? ఇక్కడంతా నా బట్టలే, అక్కడంతా నా బట్టలే, ఇక్కడంతా నా బట్టలే, ఆ బీరువాలో నా బట్టలే, ఇడే నా వెనక ఇంకో బీరువా ఉంది, అది నా బట్టలే. ఇంటి నిండా బట్టలు ఫ్యాక్టరీ పెట్టినా నేను కదనే. అదే వైఫ్ హస్బెండ్ కి మనసులో సోటిస్తుంది కానీ బీరువాలో సోటి అంటారు. అవునా? అందుకే నా బట్టలు ఆడున్నాయి. ఆడున్నా కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. అసలు నేను సదరా అట్లా అంత మంచిగా ఉంటాయి. ఆ మాత్రం కొంచెం కొంచెం అక్కడక్కడ గలీజ్ ఉండనీక కారణం ఎవరే? నేనా? మా తమ్ముడు వస్తాడు, ఆ బట్టలు అన్నీ తీస్తాడు, వాడికి నచ్చింది వేసుకుంటాడు, నచ్చకపోతే అన్లే దురిగేస్తాడు, ఆడ దూర్చేస్తాడు. అవును బుజ్జి, నీ బట్టలు ఎందుకు కొన్నే ఉన్నాయి? తమ్ముడు సగం వేసుకోపోయిండు, నీ కొడుకు సగం వేసుకోపోయాడు. ఈ మధ్య నీ కొడుకు నా బట్టలు వేసుకుంటుండో తెలుస్తుందా నీకు? లక్కోడు కూడా దిష్టి తాగలగలనే. దిష్టి లేదు, ఏం లేదు, నాడే వేసుకుంటున్నాడు. ఏవో ఫ్రీగా ఉంటాయని వేసుకుంటున్నాడు. నువ్వు వేస్తున్నావు, వాడు వేసుకుంటున్నాడు కొత్త కొత్తవి. ఇంకా అవును, మొన్నటి దాకా తమ్ముడు ఒక్కడే కాంపిటీషన్ ఉండే, ఇప్పుడు లక్కోడు కూడా తయారయ్యిండు. ఈయన బట్టలు అసలు ఉంచుతలేరు వాళ్ళు. ఈయన దగ్గర మాకు పెళ్ళికి ముందర నుంచి ఉన్న బట్టలు ఉన్నాయి. అలా పెళ్ళికి ముందు నుంచి ఉన్న బట్టలు నా దగ్గర మొన్నున్న బట్టలే చినిగిపోయి మసిగుడ్డలు అయినట్టు అయినాయి. ఈయన కాడ మాత్రం అట్లా ఎట్లుంటాయో నాకు అర్థం కాదు. 10 ఏళ్ళు బట్టలు, 15 ఏళ్ళు బట్టలు, ఇప్పటికి అవే వేసుకుంటాడు. కొత్తవి కొంటే చాలు మా తమ్ముడు వేసుకుపోతాడు. కనీసం చెప్పడు బావా అనుకుంటే వేసుకో వెళ్ళిపోతాడు. అంటే మామ అనుకోండి, మామ కాబట్టి వేసుకోబోతున్నాడు. తీదేనా ఇంకా కుప్ప? ఈ స్వరంగాల్లో అసలు ఏమున్నాయో కూడా తెలియదు. ప్యాంట్లే అవి కొత్తవి, అది పడేయి. చున్నీలు పడేనా? ఉంటే వేసుకోవడానికి బాధ నాకు, తీసేస్తేనేమో తీసేయనీక దరియదు. ఎంతమంది ఆడవాళ్ళకి ఈ అలవాటు ఉంది, ఉంటే ఏమో వేసుకోరు, తీసేద్దామని పడేస్తుంటేనేమో అసలు దరియదు. అంటే ఆ బట్టలు చూస్తే అంత మంచి బట్టలు ఉంటాయి ఇవి. అంటే చున్నీలు, షాల్వా అంటే దేవుడికి యూజ్ అవుతాయి. అదేదో డ్రెస్ ఉంది. ఇది నిజమే కదా, ఇంట్లో ఎన్ని ఉంటాయి అయినా సరే కొత్త బట్టలు కొంటాము. అటు పాతోటిల్ని పడేయనిక దరియదు, ఉన్నోటిల్ని వేసుకోనిక దరియదు. అట్లా అయిపోతుంది. నా పరిస్థితి అయితే అంతే ఉంది. అసలు అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ ఏళ్ళ నుంచి వాడేటివి ఉన్నాయి. కొన్ని అయితే నా పెళ్ళికి ముందల నుంచి ఉన్న బట్టలు ఉన్నాయి, కొన్ని ఇప్పటివి ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వేసుకోలేము. అంటే నేను ఎట్లా అంటే అన్నీ పెళ్ళికి ముందు ఒక రకంగా వేసుకునేదాన్ని బట్టలు, పెళ్ళి అయినాక ఇంకో రకంగా వేసుకునేదాన్ని, పిల్లలు పుట్టాక ఇంకొంచెం పెద్దరికంగా, పిల్లలు కొంచెం కొంచెం పెద్దగా అవుతూ ఉంటే ఇంకొంచెం రకంగా, ఇట్లా మారుస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఎప్పటివో మనము తీస్తే సగం అయితే నాకు పట్టకుండా ఉన్నాయిలేండి, అది వేరే విషయం. కానీ మస్తు అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కటి కూడా వేసుకొని ఉండను, ఒక్కసారి కూడా వేసుకొని ఉండను. అవి పట్టకుండా అయిపోయినాయి. అయితే నేను ప్రతి నెల అనుకుంటా ఇవి కొత్తవి నేను తీయను, ఎట్లయినా సరే తగ్గి ఇవి పట్టే అంత సన్నగా అవ్వాలి అనుకొని అవి అట్లే ఉంచుతున్నా. నేను తగ్గుతలేను, అవి వాడతలేను. ఇంకా 4 రోజులు ఉంటే చీకిపోతాయేమో అట్లా అయిపోయినాయి బట్టలు. ఇంకా అందుకని చెప్పేసి తీసేస్తున్నా అనమాట అన్ని బట్టలు. ఇంకా మా ఆయన అయితే నాకు దరియదు, నిజానికి నేను చెప్పా కదా ఇందాక, నాకైతే అస్సలు దరియదు తీయడానికి బట్టల్ని. ఆయన అయితే ఇంకా అసలు నా బట్టలు అయితే సగానికి ఎక్కువ వాడేస్తాడు. అంతెందుకు నిన్న మొన్న కొన్న బట్టల్లో కూడా ఆయన గ్రేడింగ్ చేయమన్నామంటే సగానికి ఎక్కువ తీసేస్తాడు. నాకు మాత్రం అది దరియదు, అరే ఇంత మంచి బట్టలని. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి లాస్ట్ టైం మేము ఇచ్చాం కదా, వినాయకుళ్ళని చేస్తున్నారు చూడండి, అక్కడ ఇచ్చేస్తా. లేదు అంటే మా ఇంటికి దగ్గరలో అక్కడ ఎవరికైతే అవసరం లేదో వస్తువులు అవన్నీ వేస్తూ ఉంటారు. అంటే బట్టలు కానీ, చెప్పులు కానీ, బ్యాగులు కానీ, ఇట్లాంటివి ఎవరి దుప్పట్లు కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి అనమాట అట్లా వేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఈ లెగ్గిన్స్ చూసారా, నేను ఒక పక్కన ఎత్తి పెడతా ఉంటే మా ఆయనేమో అన్నీ వారేస్తున్నారు. అసలు ఇవైతే నేను ఒకసారి అమెజాన్లో కాంబో ఆఫర్స్ నడుస్తుంటాయి కదా అప్పుడప్పుడు, 12 కలర్స్ తీసుకుంటే ఒక రేటు,
ఒకటి 2 కలర్స్ తీసుకుంటే ఒక రేట్ అని, 12 కలర్స్ ఉంటే తక్కువ రేట్ వస్తుందని చెప్పి అన్ని కలర్స్ తీసుకున్నా. అంటే తర్వాత మనం ఏ డ్రెస్ పైకి మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్ పైకి వేసుకుందాంలే అని. అసలు ఆ 12 ప్యాక్లో 1-2 యూజ్ చేసినా కానీ మిగతా అవన్నీ అట్లనే ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఆ కొత్తవి కూడా పడిస్తున్నాడు, నువ్వు వేసుకుంటలేవు కదా అని. మా ఆయన ఇన్ని గ్రేడింగ్ చేసినాడా, ఆయన అన్నీ సదిరిపోయినాక మళ్ళీ అందులో సగానికి ఎక్కువ తీసి నేను మళ్ళీ ఎత్తి పెట్టుకున్నా. అంతే, అసలే దరియదు మనకి. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లుంటారు, అన్నము మిలుగుతున్నాయి అని చెప్పేసి వీటిల్నే తిని లావ్ అయిపోయి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునేటోళ్ళు బట్టలు ఎత్తి పెడితే పోయేది ఏముంది అనుకునేటివి పాడేస్తారా? అయినా నేనేందో వేలు అనవసరంగా ఖర్చు చేస్తా. 100 కాడ ఆలోచిస్తా, 100 కాడ 100 పోతుందని 100 సార్లు ఆలోచిస్తా. 1000 కాడ 1000 వేస్ట్ అయిపోతున్నాయి అని ఒక్కసారి కూడా ఆలోచించను. ఈ విషయానికి మా ఆయన మా తమ్ముడు నన్ను అయితే అసలు ఎన్నిసార్లు అంటాడో, 1000 అయితే ట్రిప్పులకి గిప్పులకి అని ఇష్టం వచ్చినట్టు ఇట్లా తగలబోస్తావు, అదే ఏదైనా 100 రూపాయలు పెట్టి పనికొచ్చే వస్తువు కొనడానికి మాత్రం 100 సార్లు ఆలోచిస్తావు అని. ఈ అలవాటు నాకు తెలిసి ఆడవాళ్ళకి అందరికీ ఉంటుంది. ఎక్కువ డబ్బుల్ని ఆలోచించకుండా వేసేస్తారు కానీ చిన్న నోటికాడ ఇదవుతారు కదా. నేను నిజానికి పిల్లల కోసం షాపింగ్ మాల్కి వెళ్ళి ఇష్టం వచ్చిన బట్టలు కొనేటప్పుడు ఆలోచించను. కూరగాయల మార్కెట్కి వెళ్ళి 10 రూపాయల కాడ 1 గంట సేపు బేరం ఆడతా. అట్లుంటుండే ఒకప్పుడు, అంటే నా పెళ్ళైన కొత్తల్లో, పిల్లలు పుట్టిన చిన్న ఆ వయసులో. ఆ తర్వాత రియలైజేషన్ వచ్చింది నాకు, అరే ఇంత దూరం వచ్చి వీళ్ళకి షోరూమ్లలో ఇన్ని వేలు పెడుతున్నా, కనీసం అడగను. పాపం కూరగాయలని వీళ్ళ కాడ 10 రూపాయల కోసం వాళ్ళని అంత ఇబ్బంది పెట్టుడు ఎందుకని, వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు, వాళ్ళ కాడనే కాదు ఇంకా ఎక్కడ రోడ్డు మీద కొన్నా ఇట్లా కొన్నా చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళందరి కాడ వాళ్ళు ఎంత అంటే అంత మాట్లాడకుండా ఇచ్చేయడం నేర్చుకున్నా. ఇక్కడ మా ఆయన చదువుతున్నాడు కదా, మధ్యాహ్నం అవుతుంది, వంట చేయాలని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నా. అయితే ఒక పక్క బ్రౌన్ రైస్, ఇంకో పక్క ఏమో టమాటా గుడ్డు కూర చేద్దాము, అదైతే కొంచెం తొందర అయిపోతుంది. అది కాకుండా మా వారికి టమాటా గుడ్డు కూర మస్తు ఇష్టము, ఇంకా ఆయన కోసం అని చెప్పి చేస్తున్నా. ఇంట్లో చూస్తేనేమో గుడ్లు లేవు, అంతే కదా, గుడ్ల బిజినెస్ చేస్తా, ఇంట్లో చూస్తే గుడ్లు లేవు, అది ఎంత విచిత్రం చూడండి. ఇంకా బయట తీసుకొని వచ్చినాం. ఎంత రేటు చెప్పినారంటే దేవుడా, మామూలుగా గుడ్డు 4.5 అట్లా పడితే 6.5 ఏమో తీసుకున్నారు. మస్తు ఎక్కువ అనిపించింది నాకు. అయినా సరే కొంటారు జనాలు, వాళ్ళ దగ్గర షాపుల దగ్గర ఎక్కువ చెప్పే వాళ్ళ దగ్గర. అదే తక్కువ హోల్సేల్ ఇట్లా చెప్పి తక్కువ రేట్లు చెప్పే దగ్గరేమో చాలాసేపు చాలా క్వశ్చన్లు వేసుకుంటూ చాలా బేరాలు ఆడుకుంటూ ఇట్లా చేస్తారు. నిజానికి అర్థం చేసుకోవాలి, అందరూ అట్లనే ఉన్నారులేండి, ఈవెన్ నేను కూడా. ఎందుకంటే తక్కువగా వచ్చే దగ్గర చాలా ఆలోచనలు ఉంటాయి, అరే ఎందుకు తక్కువ వస్తుంది, ఎందుకు పెడుతున్నారు, ఏంది అని ఇట్లా. కానీ అది హోల్సేల్గా వస్తుందా, ఎట్లా అమ్ముతున్నారు అనేది లేదు. ఎక్కువ రేటు పెట్టిన దానికి అదేదో గొప్ప, ఎక్కువ రేటు ఉంటే అదేదో మంచి ప్యూరు అన్నట్టు మన మైండ్ సెట్లు అట్లా సెట్ అయిపోయినాయి. ఇంకా అక్కడ కూర ఉడుకుతూ ఉంటుంది, లోపు ఇందాక తీసిపెట్టిన బట్టలు సదురుదాం అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి బ్యాగ్లో వేస్తున్నా. చెప్పా కదా, ఇవన్నీ నేను లాస్ట్ టైం పిల్లల బట్టలు ఎక్కడైతే ఇచ్చానో అక్కడే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ కొంచెం ఈ బట్టలు వేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకోటి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పిల్లల బట్టలు కూడా తీసుకెళ్ళి అక్కడే ఇస్తా, ఇవి కూడా అక్కడే ఇస్తా. ఇంకోటి అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. నేను లాస్ట్ టైం తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఒక 2 ఫ్యామిలీలకు మాత్రమే ఇవ్వగలిగిన. ఈసారి ఇంకా అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో వేరే వాళ్ళకి ఇస్తా, వాళ్ళు తీసుకుంటారు. పిల్లలవి కూడా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే పిల్లలవి మరీ కొత్తగా ఉన్నాయి. ఈవెన్ నావి కూడా ఇందులో నేను చెప్పా కదా, లెగ్గిన్లని అవ్వని ఇవ్వని చాలా కొత్తగా ఉండేటివి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మా వారు ఇందాక నేను చూపించా కదా, దానిపైన ఇది బెడ్ పైన బట్టలు ఉన్నాయి అని చెప్పేసి అవి కూడా మడత పెట్టాలి అని అనుకుంటున్నామని చెప్పా కదా. ఇంకా అవి ముందేసుకొని టీవీ ఆన్ చేసుకొని సినిమా చూసుకుంటూ మడత పెడుతున్నారు. నేనేమో ఏదో తీసుకురావడానికి షాప్కి వెళ్ళినా అనుకుంటా. ఇంకా వచ్చాక నేను ఇంకా మా వారు ఇద్దరం కలిసి కూర్చొని మిగతావన్నీ మడత పెట్టేసినాము. ఇక్కడ మా వారే కనిపిస్తారు, నేను చాయ్ పెట్టడానికో దేనికో వెళ్ళినట్టున్నా. ఇంక ఇవాళ ఈవినింగ్ అయితే ఇవన్నీ మడత పెట్టేసినాం అనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి.
మా వారు ఉంటే ఇట్లా ఏదైనా పెండింగ్ పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేమిద్దరం కలిసి చేసుకుంటాం. అయినా చేసుకోవాలండి. ఇంట్లో భార్యకి ఎవరున్నారు చెప్పండి? ఉండేది నేను ఒక్కదాన్ని, అదే నేను మా వారే ఉండేది. నాకు వీలైనప్పుడు నేను, ఆయనకు వీలైనప్పుడు ఆయన, లేదా నాకు అల్లా అవ్వలేనప్పుడు ఒక్కదాన్నే చేయలేనంత పని ఉన్నప్పుడు ఆయన కూడా ఒక చెయ్యేస్తారు. అంతే తప్ప నన్ను కూర్చోబెట్టి ఆయన ఏమి ఇంట్లో పనులు చేయరు, అట్లా ఉండరు. ఇంకోటి, భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనేది ఇదే అని నేను నమ్ముతా. చిన్న చిన్న వాటిల్లోనే భార్యలు ఎక్కువ మురిసిపోతారు. అంటే భర్త వచ్చి కిచెన్లో ఒక చెయ్యి వేస్తే చాలు ఎంతో పొంగిపోతారు. అట్లా అని చెప్పి మీరు పని చేస్తున్నారు కదా అని ఏ ఆడోళ్ళు కూర్చొని తినరు. ఇంకోటి అట్లా తినకూడదు కూడా. హస్బెండ్ ఏదో మనం ఎక్కువ పని చేస్తున్నప్పుడు మనకు చెయ్యి వేస్తే సంతోషం. అక్కడే నేనైతే అంతే విధంగా. ఇంకా మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. నిజానికి ఆయన ఎంత హెల్ప్ చేస్తారు కాబట్టే నేను ఇలా ఉన్నా అనుకుంటా. అంటే నిజానికి మీ అందరికీ చెప్పా కదా, 18 yearsలో పెళ్ళి చేసుకొని 19 yearsకి బాబుని, 20 yearsకి పాపని కనేసి అప్పుడే ఇల్లు బాధ్యతలు, వెంటనే ఆ తర్వాత బిజినెస్ అని, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ అని, ఇంట్లో పనులన్నీ. ఇంకోటి, నాకు మెయిడ్ ఉన్నారా, మెయిడ్ని పెట్టుకోవచ్చు అని మీరు అన్నారు. చాలాసార్లు నేను చెప్పాను నాకు మెయిడ్ లేరు, ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటా. అట్లా అని చెప్పి 5 గంటలకల్లా ఇంట్లో దీపం ముట్టించేసేయాలి అన్నట్టు ఇట్లా అంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోను. మనసులో శాంతంగా రోజంతా దేవుడి స్మరణతో చేసే ప్రతి పనిలో ఆయనని అనుకుంటూ మంచి పనులతో సాగిపోతా. పూజ చెయ్యనా అంటే చెయ్యను అని కాదు, అట్లా అని చెప్పి ప్రతిరోజు చేస్తా అని కాదు. ఎప్పుడైతే నాకు వీలవుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా ఆ దేవుడికి దగ్గరగా ఉండాలనే కోరుకుంటా. ఇంకా ఇది అండి, అసలు ఏం చెప్పానో ఏమో నాకు తెలియట్లేదు. కానీ ఇట్లా ఇద్దరం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ మా లైఫ్ని ఇట్లా సాగించుకుంటాము. ఒకరికొకరం భారం కాకుండా ఇద్దరం ఒకరికొకరం సాయం చేసుకుంటూ ఇద్దరం మా లైఫ్ని, మా హ్యాపీ లైఫ్ని, చిట్టి కుటుంబాన్ని చూసుకుంటున్నాం అన్నమాట ఒకరికొకరం. కొంతమందికి ఇది నచ్చదు. అంటే అదే అబ్బాయి ఏంటి ఇంట్లో పనులు చేయడం ఏంటి అని కొంతమందికి అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి, అంటే ఎవరైనా అర్థం చేసుకోవాలి. నిజానికి అదే చెప్పాను కదా, అన్ని పనులు మేమే చేసుకుంటాము. ఇంట్లో మెయిడ్లు లాగా ఏం లేరు. ఉన్న చెట్లని కూడా ప్రతిదీ మేము చూసుకోవడం, మేము చేసుకోవడం. మైలో వచ్చాడు కొత్త మెంబర్, ఇట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఏ ఒక్కటి ఆడైనా కూడా భారంగా ఉంటుంది. అన్నట్టు మర్చిపోయినా, వెనకాల ఆక్వేరియం చూస్తే గుర్తొచ్చింది. చాలామంది ఆక్వేరియం క్లీన్ చేయమని అంటున్నారు. చెయ్యాలి, ప్రతిరోజు అదే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అందులో చేపలు పెద్దగా అయిపోయినాయి. పెద్దగా అయ్యే వరకు ఇంకా తొందరగా అది ఏమంటారు పాడైపోతుంది. అందులో ఫిల్టర్ లేదు. ఆక్వేరియం క్లీనింగ్ మెషిన్ ఉంటుంది కదా, అది లేదు. దానివల్ల ఏంటంటే 10 రోజులకే పాడైపోతున్నాయి. మామూలుగా అయితే ఒక 2-3 నెలలు ఉంటుందంట. మేము క్లీన్ చేసిన 10 రోజులకి అవి గలీజ్ అయిపోయి ఇంకుండే కొద్ది ఇంకో 10-20 రోజులైనా కూడా ఇంకా బాగా పాడైపోతున్నాయి అసలు నీళ్ళు. అది క్లీన్ చేద్దామంటే టైం ఉండట్లే. అంటే చెప్పా కదా, ఇద్దరం కలిసి ఉండాలి. మేమిద్దరం ఉన్నప్పుడు, ఏ పనులు లేనప్పుడు ఇంకా ఆ పనికి రావాలి కదా. ప్రతి వారం ఏదో ఒక పని పడుతుంది. అంటే మా వారు ఉన్నప్పుడు ఏదో ఒక పని పడుతుంది. ఇంకా అంతే అండి. అంటే పిల్లలున్న ఇంట్లో మనకి ఎప్పుడు ఏ పనిలో అర్థం కాదు. ఇంకోటి, ప్రతిదీ అసలు పిల్లలు లేని టైం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆక్వేరియం లాంటివి పిల్లలు ఉంటే చేయలేము. ఈ బట్టలు గ్రేడింగ్ కూడా చేయలేము. ఎందుకంటే ఒక పక్క మేము చదువుతుంటే ఇంకో పక్క గలీజ్ చేస్తూ ఉంటారు. ఆక్వేరియం క్లీనింగ్ అప్పుడు కూడా అంతే. ఒక్కసారి వాళ్ళు ఉన్నప్పుడు చేసాము అంతే. నేను బయట పైప్ వేసి పెడితే ఆ పైపులతో ఆ నీళ్ళన్నీ ఆన్ చేసి ఆడడము, చేపలను వేస్తే బకెట్లో ఫుడ్ పెట్టాలని చెప్పి ఫుడ్ అంతా తెచ్చి ఎక్కువ తక్కువ వేసేయడము, వాటితో ముట్టుకోవాలని చెప్పి ఈ పుల్లలు పెట్టి వాటిని ఇచ్చేయడము. అంటే ఇంకా ఎంతైనా మీకు తెలిసిందే కదా పిల్లలు ఎట్లుంటారో అట్లా. ఈవెన్ బట్టలు గ్రేడింగ్ చేస్తుంటే కూడా అంతే. ఆ కుప్పలన్నీ తీసి అటు ఇటు ఇసిరి కొట్టడము, వాటితో ఆడడము. అసలు అబ్బబ్బబ్బబ్బా, అసలు చెప్పలేంలేండి. ఇంకా ఆ నిమిషానికి వాళ్ళకి బ్రెయిన్లో ఏది తిరిగితే అది ఇంకా వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. సో అందుకే ఇట్లాంటి పనులు ఏమన్నా ఉంటే వాళ్ళు లేనప్పుడే పెట్టుకుంటాం. అప్పుడే పని చేస్తున్నా సరే మనశ్శాంతిగా
మంచిగా పని చేసుకోవచ్చు. ఆ పని కూడా కంప్లీట్గా చిరాకు లేకుండా పూర్తవుతుంది. అదే వాళ్ళు ఉంటేనా ఒక పక్క వాళ్ళని నడుచుకుంటూ ఇంకో పక్క అసలు ఆ పని అవ్వదు. అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఒక డే ఆయన ఇంట్లో ఉంటే ఆ లైఫ్ అంటే ఆ రోజు అలా ఉంటుంది. ఇంట్లో మూలకు పడ్డ పనులన్నీ ముందలేసుకొని పని చేస్తాం.